మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ ఈ టాబ్లెట్ వాడవచ్చా, వాడితే ఏం జరుగుతుంది, ఇవి చాలా మందికి ఒక క్వశ్చన్స్, డౌట్స్ అని అనుకోవాలి. కామెంట్స్ రూపంలో అడిగారు కూడా. సో ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెడికేషన్ అండి. అది మన డయాబెటీస్ వైద్యంలో ఒక బ్యాక్ బోన్ లాంటి మెడిసిన్. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ నిల్. మెట్ఫార్మిన్ 20, 30, 40 సంవత్సరాలుగా వాడుతున్న పేషెంట్స్ని ఎంతోమంది చూసాం. ఆరోగ్యంగా, క్షేమంగా, సుఖంగా, అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. డోసెస్ ఉంటాయి సార్ ఇందులో, అంటే ఎలా? అవునండి, జనరల్గా 250 mg, 500, 850, 750, 1000 అలా ఉంటుంది. పర్ డేకి ఇండియన్స్కి మనం 2000 వరకు ఇస్తాం. అంటే వాళ్ళ బరువుని బట్టి, షుగర్ లెవెల్స్ని బట్టి. కొంతమంది 3000 అంటే 3 grams వరకు కూడా వాడతాం అనమాట. ఇట్ డిపెండ్స్. మెట్ఫార్మిన్ అనేది చాలా అద్భుతమైన మెడికేషన్. అది ఈవెన్ డయాబెటీస్ అనే కాదు, వెయిట్ ఎక్కువగా ఉంటే ప్రీ డయాబెటిక్స్లో కూడా మనము సలహా ఇస్తాము. అంతేకాకుండా పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకన్నా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి యంగ్స్టర్స్, లేడీస్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్న వాళ్ళకి కూడా గైనకాలజిస్టులు మెట్ఫార్మిన్ని కామన్గా ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మెడికేషన్. కొంతమందికి చాలా తక్కువ సంఖ్య, కొంతమందికి మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే సార్ అంటే ఎలా ఉంటుంది? అది మెట్ఫార్మిన్ సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇంటాలరెన్స్. వాళ్ళకి మెట్ఫార్మిన్ పడదు. అది వేసుకుంటే వాళ్ళకు కొంచెం అజీర్తి, అరుగుదల ఇబ్బంది, లూజ్ మోషన్స్, ముఖ్యంగా ఆ మాత్ర వేసుకుంటే లూజ్ మోషన్స్. అంటే ఆ మెట్ఫార్మిన్ వాళ్ళకి పడదు, సైడ్ ఎఫెక్ట్ కాదు. అది వాళ్ళకి సెట్ అవ్వదు ఆ ట్యాబ్లెట్, అంతే. అది ఒక 300 పీపుల్లో ఒకరిద్దరు ఉంటారు. అలాగా మనం పొరపాటును మర్చిపోయి అది ఇచ్చామనుకోండి, మళ్ళీ 10 రోజుల్లో సార్ మొన్న మాత్ర ఇచ్చారు సార్, నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి కంపల్సరీగా మళ్ళీ తిరిగి వస్తారు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకుంటే పేషెంట్కి ఇమీడియట్గా మళ్ళీ మనం దాన్ని మార్చి వేరే మాత్రలు ఇస్తాం. సో ఇదివరకు ఏంటంటే మెట్ఫార్మిన్ అలాగ వాడలేని పేషెంట్స్కి చాలా కష్టంగా ఉండేది వైద్యం చేయటం. ఇన్సులిన్ వాడాల్సిన అవసరం కూడా వచ్చేది. ప్లస్ ఆల్రెడీ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్న వ్యక్తి అనుకోండి, మెట్ఫార్మిన్ సెట్ అవ్వట్లేదు అనుకోండి, అతని వెయిట్ ఇంకా పెరిగిపోయేవాళ్ళు వేరే మాత్రలతో. సో మెట్ఫార్మిన్ ఎవరికైనా పడకపోతే మాకు చాలా కష్టంగా ఉండేది వైద్యం చేయటం. బట్ ఇటీవల మనకు గత 10-5 సంవత్సరాలలో ఇంకొక న్యూ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి. సో వాటి ద్వారా ఏంటంటే మెట్ఫార్మిన్ పడకపోయిన పేషెంట్కి ఈ మెడిసిన్స్ని ఇచ్చి ఆ మెట్ఫార్మిన్ లాంటి బెనిఫిట్ని వీళ్ళకు కలిగించగలుగుతున్నాం. కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ ద న్యూ మాలిక్యూల్స్ ఏదైతే కొత్తగా మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి. ప్లస్ వాటికి పెటెన్సీ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోనే వాటిల్ని మంచి కంపెనీస్ మంచి క్వాలిటీ రూపంలో వాటిని తయారు చేయగలుగుతున్నారు. అవును, ప్లస్ వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటివి చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ప్రైస్ బాగా తగ్గింది. ఆల్మోస్ట్ సగంలో సగం ప్రైస్ తగ్గిందని చెప్పొచ్చు. అంటే డాక్టర్ గారి సలహా మేరకే వేసుకోవాలా మెట్ఫార్మిన్? కంపల్సరీ అండి, ఎలా అండి అసలు? కంపల్సరీ. ఏ మెడిసిన్స్ అయినా కూడా ప్రాపర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడుకోవాలి. ఇదే చాలామంది మెడికల్ షాప్స్లో అలాగ అమ్మేస్తూ ఉంటారు కానీ, బట్ మెడికల్ షాప్స్ వాళ్ళ ధర్మం కూడా ఒక ఫార్మసిస్ట్గా అది వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ చూడటం, ప్లస్ డాక్టర్ పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ మెడిసిన్స్ అమ్మేటప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయాలి, సిస్టంలో ఎంటర్ చేయాలి. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు యూఎస్లో అనుకోండి, ఈ మెడిసిన్స్ మెట్ఫార్మిన్ కానివ్వండి, ఏ మెడిసిన్ అయినా ఏ డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో అమ్ముడుపోతున్నాయి, ఏ క్వాంటిటీతో అమ్ముడుపోతున్నాయి, వినియోగదారులు ఎవరు, అన్ని రికార్డు ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ ఒక ఓవర్ యూసేజ్ కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు వాళ్ళల్లో ఉండవు. సో ఓవర్ కౌంటర్ డ్రగ్ అయితే కాదు, బట్ చాలామంది ఓవర్ కౌంటర్ కూడా కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. అంటే మెయిన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్ ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఒక వ్యక్తికి? ఒక వ్యక్తికి మనం BMI ఎక్కువ ఉంది, కొంచెం ఫాస్టింగ్ షుగర్స్ పెరుగుతున్నాయి అనుకుందాం, IFG అంటాం కదా, వాళ్ళకు నైట్లో సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదా తిన్న తర్వాత కాస్త పోస్ట్ ప్రాండిల్స్ పెరుగుతున్నాయి, లేదా HbA1c జస్ట్ 7.5, 8 ఉంటుంది, BMI 25, 26, 28 అలా BMI ఉంటుంది అనుకుందాం. సో వాళ్ళకు జీవనశైలి విధానాలు ఫస్ట్ సలహాలు ఇచ్చి, ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, తర్వాత ఇట్లాంటి చెప్పాల్సిన ఫస్ట్ జాగ్రత్తలు చెప్పి, ముఖ్యంగా షుగర్ వాడకూడదు, హై గ్లైసెమిక్ ఫుడ్స్ వాడకూడదని సలహా ఇచ్చి, ఎక్సర్సైజ్ అన్నీ చేయాలని చెప్పిన తర్వాత మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా మనకి యూకే కానివ్వండి, కెనడా కానివ్వండి, అమెరికా కానివ్వండి, చాలా దేశాలలో మెట్ఫార్మిన్ ఈజ్ ద ప్రైమరీ డ్రగ్. ఎందుకంటే వాళ్ళకి అదే చీపెస్ట్ కూడా. అండ్ వీళ్ళు ప్రపంచం వాడే మెజారిటీ మెట్ఫార్మిన్ ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉత్పాదన అవుతుంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ చైనాలో ఉత్పాదన అవుతున్న మెట్ఫార్మిన్లో కొంచెం ఇంప్యూరిటీస్ ఉన్నాయని, ఉత్పాదనలో ఇంప్యూరిటీ ఉన్నాయని చెప్పి అమెరికా చాలా రిజెక్ట్ కూడా చేసింది. అలా అయినప్పుడు మెజారిటీగా మన ఇండియా నుంచే వెళ్ళింది అమెరికాకి మెట్ఫార్మిన్. మన ఇండియాలో ఉత్పాదన అయ్యే మెట్ఫార్మిన్ చాలా మంచి క్వాలిటీతో ఉంది, ప్రైస్ కూడా తక్కువ. ప్లస్ ఈ మెట్ఫార్మిన్ మనకి దాదాపు ఒక 15-20 ఇయర్స్గా సస్టైన్ రిలీజ్లో కూడా దొరుకుతుంది. కాబట్టి ఇదివరకు ఉన్నంత మెట్ఫార్మిన్తో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ సస్టైన్ రిలీజ్డ్ ఫార్ములాతో ఉన్న మెట్ఫార్మిన్తో చాలా వరకు ఇబ్బంది తగ్గింది. టాలరెన్స్ అనేది పెరిగింది, బాగుందన్నమాట. కాకపోతే ఎవరికైనా ఆల్రెడీ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సో కొంచెం డోసేజ్ చూసుకొని ఇవ్వాలి వాళ్ళకి. ప్లస్ వాళ్ళకు పేషెంట్కి కూడా అసిడిటీ దేనివల్ల వస్తుంది, ఫుడ్డా లేకుండా ఉంటే నిజంగా ప్రాబ్లం ఉందనేది కూడా చూసుకొని, ఎక్కువగా స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వల్ల ఉంటుంది కదా, అవన్నిటిని రెస్ట్రిక్షన్స్ అనేటివి మనం చేసినప్పుడు వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఏజ్ లిమిట్ ఉంటుందా సార్? కంపల్సరీ ఏజ్ తర్వాతే ఈ మెడిసిన్? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. టైప్ 1 డయాబెటిక్స్లో వాళ్ళకి బిగినింగ్లో ఇవ్వకూడదు. అండ్ ఈవెన్ హై షుగర్స్ పేషెంట్స్కి కూడా షుగర్ లెవెల్స్ని ఫస్ట్ సరైన పద్ధతిలో కంట్రోల్ చేసి, ఇప్పుడు ఇన్సులిన్ అవసరం ఉందనుకుందాం ఒకరికి, ఆ కొద్ది రోజులు ఇన్సులిన్ ఇచ్చి షుగర్ కంట్రోల్ చేయాలి. తర్వాత మెట్ఫార్మిన్ మంచిగా పనిచేస్తుంది. బిగినింగ్లో హై షుగర్లో ఉన్న పేషెంట్కి మెట్ఫార్మిన్ ఇస్తే కొన్ని సందర్భాలలో వాళ్ళకి లాక్టిక్ అసిడోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా సిట్యువేషన్స్ ఉన్నాయి. బట్ చాలామంది డాక్టర్స్ ప్రాక్టికల్గా అది చూసి ఉండరు, ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో. బట్ గతంలో అంటే ఒక 35-40 ఇయర్స్ బ్యాక్ మరీ హై షుగర్స్ ఉన్న పేషెంట్కి వీళ్ళు ఇలాంటి క్లాస్ ఆఫ్ డ్రగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయని ఉన్నాయి అన్నమాట, థియరీస్లో ఉన్నాయి. బట్ ప్రాక్టికల్గా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కూడా మనం జాగ్రత్త పడతాం. సో అందుకని హై షుగర్స్ 400, 500, 600 ఉన్నప్పుడు కొన్ని మాత్రలతో షుగర్స్ తగ్గుతాయని మనకు తెలిసినప్పటికీ, కొన్ని డైట్ స్ట్రిక్ట్గా చేసి కూడా షుగర్స్ తగ్గగలుగుతాయని తెలిసినప్పటికీ, ఆ బిగినింగ్ కొన్ని డేస్ ఇన్సులిన్ ఇవ్వడానికి మనం సలహా ఇస్తాం. ఆ ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ప్యాన్క్రియాస్కి లోడ్ పడదు. రెండోది కిడ్నీ, లివర్ సేఫ్ సైడ్, డీకేఏ ప్రమాదం ఉండదు, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ ప్రమాదం ఉండదు. సో ఈ మన బ్లడ్లో కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయితే లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి అంటాం. ఈ అన్ని డ్యామేజెస్ నుంచి పేషెంట్ని మనం ఈజీగా కాపాడచ్చు. సో కాబట్టి ఎస్పెషలీ పేషెంట్ కొంచెం అఫోర్డబిలిటీ ఉందనుకుందాం, ఇన్సులిన్ మనకు 200 రూపాయలకు మంచి ఇన్సులిన్ దొరుకుతుంది ఈరోజు. 200 రూపీస్తో మీకు వైద్యం అయిపోయింది కదండి, 5 రోజులు 10 రోజులు వైద్యం అయిపోయింది. సో అంత ఈజీగా అందుబాటులో ఉన్నదాన్ని మనం ఎందుకు పేషెంట్కి ఇవ్వకుండా వాయిదా పెట్టాలి? ఏదో పేషెంట్ భయపడుతున్నాడనో, లేదా ఇన్సులిన్ పెడితే పేషెంట్ మళ్ళీ రాడనో మన దగ్గరికి, లేదా ఇన్సులిన్ పెడితే ఎలా నేర్పించాలా ఆ పద్ధతి కష్టం అవుతుందని చెప్పేసి సులువు దారిలో ఇనిషియల్గా ఇన్సులిన్ అవసరం ఉన్న పేషెంట్కి సులువు దారి కదా అని చెప్పి మాత్రలతో కరెక్ట్ కాదు అనేది చాలామంది అభిప్రాయం అండి, చాలామంది అభిప్రాయం. అండ్ వన్స్ షుగర్ మంచి కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇన్సులిన్ హ్యాపీగా ఆపేయచ్చు. ఒకసారి ఇస్తే అలవాటు అయిపోతుంది అనేది ప్యూర్ అపోహ. నార్మల్ షుగర్స్కి వచ్చిన తర్వాత ఇన్సులిన్ ఆపేసి చక్కగా మెడిసిన్స్తో తీసుకెళ్ళచ్చు. లో డోస్ మెడిసిన్స్తోనే మంచి కంట్రోల్లో ఉంటారు, హై డోస్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళు దీర్ఘకాలంలో మెడిసిన్స్ వాడినప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి.